నేను మీ శోభారాణికేత. ఈరోజు చెప్పాలనుకున్న టిప్ ఏంటి అంటే, చాలా మందికి వాళ్ళ స్కిన్ అనేది బ్రైట్గా మంచి గ్లోయింగ్గా కావాలనుకుంటారు కదా. అంత బ్రైట్గా మంచి గ్లోయింగ్గా కావాలంటే హోమ్ రెమెడీస్తో మనం ఏం చేసుకోవచ్చో ఈరోజు చెప్పబోతున్నాను. అంతేకాకుండా గ్రే హెయిర్ రాకుండా, మనం ఎర్లీ స్టేజ్లో రాకుండా ఏం చేయొచ్చో అది కూడా చెప్పబోతున్నాను అనమాట. సో ముందుగా మనం స్కిన్ కేర్కి వచ్చేద్దాం. సో స్కిన్ కేర్లో మనం ఏం చెప్పుకున్నప్పుడు మంచి గ్లోయింగ్గా కావాలంటే హోమ్ రెమెడీస్తో మనం ఏం చేసుకోవచ్చు. వెరీ సింపుల్ అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఇన్స్టెంట్ కాఫీ పౌడర్. ఓకే, ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఎంత తీసుకోవాలి అంటే 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. అలానే మనకి పెరుగు తీసుకోండి, 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. హనీ తీసుకోండి, 1/2 టేబుల్ స్పూన్ తీసుకోండి. అలానే శనగపిండి కూడా 1/2 టేబుల్ స్పూన్ తీసుకోండి. సో ఇవన్నీ అంటే ఈ 4 మిక్స్ చేసేసేయండి ఫేస్ ప్యాక్లా. సో ఫేస్ ప్యాక్ అంటే మనం ఆల్రెడీ ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను, గట్టి ఉండలా ఉండకూడదు, అలానే పల్చగా కూడా ఉండకూడదు. స్కిన్కి అంటుకునేలా ఉండాలి. మనం అప్లై చేసిన తర్వాత స్కిన్కి అంటుకునేలా ఉండాలని చెప్తూ ఉంటాను కదా. సో ఈ విధంగా స్కిన్కి అంటుకునేలా ఉండేలాగా మీరు మాత్రం ప్రిపేర్ చేసుకుని ఈ పేస్ట్ని పక్కన పెట్టుకుంటారు. సో ఫస్ట్ ఏం చేస్తామంటే, ఏ ప్లేస్ అయితే మనం అప్లై చేసుకుంటామో ఆ ప్లేస్ అంతా క్లీన్ చేసుకోవాలి రోజ్ వాటర్తో. ఓకే, రోజ్ వాటర్తో ఫ్రంట్ నెక్, ఫేస్ అండ్ బ్యాక్ నెక్ ఈ 3 మనం క్లీన్ చేసుకుంటాం. క్లీన్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ రెడీగా ఉంది కాబట్టి ఈ ప్యాక్ అప్లై చేసుకోండి. ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో ఈ విధంగా అప్లై చేసుకోండి. అప్లై చేసేసుకున్న వెంటనే గ్లోయింగ్ వచ్చేస్తుందా? కాదు కదా, కొంచెం టైం ఇవ్వాలి కదా మనం. సో ఇక్కడ మనం ఇచ్చే టైం అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ అలానే ఉంచేసి తర్వాత చల్లని నీళ్ళతో ఫేస్ని క్లీన్ చేసుకొని చూడండి. మీ స్కిన్ అనేది మిరాకిల్గా మంచి చేంజ్ వస్తుందండి. మీకు ఇంకా టైం ఉంది అనుకుంటే మీరు ఏం చేస్తారంటే, ఫేస్ ప్యాక్ 15 మినిట్స్ అవ్విన తర్వాత ఒక బౌల్లో కొంచెం వాటర్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ పక్కన పెట్టుకుని ఫింగర్స్ని అందులో డిప్ చేసి స్లోలీ స్మూత్ మసాజ్ చేసుకోండి. ఇలా గుండ్రంగా అప్వర్డ్ డైరెక్షన్లో ఇలా ఎంతసేపు ఒక 5 మినిట్స్ మసాజ్ చేసుకుని తర్వాత ఫేస్ అంతా క్లీన్ చేసుకొని చూడండి. మిరాకిల్గా చాలా మంచి గ్లో వస్తుందండి. ఓకే అండి. సో ఈ టిప్ అనేది ఓన్లీ ఫర్ లేడీస్కేనా కాదు, జెంట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో కొంతమందికి డౌట్ రావచ్చు, టీనేజ్ అమ్మాయిలు, ఎందుకంటే మా పార్లర్కి వస్తూ ఉంటారు కదా చాలామంది అమ్మాయిలు. సో టీనేజ్ అమ్మాయిలు కూడా డౌట్ రావచ్చు, సో మేడం మేము కూడా యూస్ చేసుకోవచ్చు అని. హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అండి. ఓకే అండి. ఇందులో మనం యూస్ చేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆల్మోస్ట్ ప్రతిరోజు మనం తింటున్నవి మాత్రమే యూస్ చేసాం కాబట్టి నో ప్రాబ్లం. ఎటువంటి కెమికల్స్ లేవు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు. హ్యాపీగా టీనేజ్ అమ్మాయిలు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఈ ప్యాక్ అంతా బాగానే ఉంది, టీనేజ్ అమ్మాయిలు వాడచ్చు, లేడీస్ వాడచ్చు, జెంట్స్ వాడచ్చు అనుకుంటున్నారు. సో ఎన్నిసార్లు వేసుకుంటే బాగుంటుంది సో అనే డౌట్ వస్తుంది కదా మీకు. ఎన్నిసార్లు అంటే అట్లీస్ట్ వీక్లీ వన్స్ కానీ 2 వీక్స్కి వన్స్ కానీ వేసుకున్నట్లయితే ఈ ప్యాక్ చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం గ్లోయింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. చాలా మందికి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అంటే, ఒక్కసారి అప్లై చేసుకుంటారు ప్యాక్, చాలా బాగుంది కదా, బ్రైట్ వచ్చేసింది కదా అని పక్కన పెడతారు. సో అలా పక్కన పెట్టకుండా రిపీటెడ్గా ఈ ప్యాక్ని కానీ మీ ఫేస్ మీద అప్లై చేసుకున్నట్లయితే మన గ్లోయింగ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా, మంచి గ్లో వస్తుంది కదా. ఓకేనా. సో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, ఒకసారి వేసిన తర్వాత గ్లో తగ్గిన తర్వాత మళ్ళీ వేస్తూ ఉంటారు. ఎప్పుడు అలా చేయకండి. గ్లో ఉంటుండగానే అగైన్ మళ్ళీ ప్యాక్ రిపీట్ చేస్తే గ్లో అనేది ఇంకా పెరుగుతుంది అన్నమాట. ఇలా బాగుంటుంది కదా. సో అందుకే రిపీటెడ్గా ఈ ప్రాసెస్ అట్లీస్ట్ వీక్లీ వన్స్ కానీ 2 వీక్స్ వన్స్ కానీ అప్లై చేసుకోండి. గ్లో అనేది మరింతగా పెంచుకోండి. ఇంకొక టిప్ ఏంటంటే, మన బాడీ కూడా హైడ్రేటింగ్గా ఉండాలని చెప్పుకున్నాం కదా. ఎప్పుడు మనకు డ్రింకింగ్ వాటర్ అనేది 8 to 12 గ్లాసెస్ తీసుకోవాలి. మంచి ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకున్నట్లయితే చక్కగా మీ స్కిన్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట, హెల్దీగా ఉంటుంది. సో ఎక్స్టర్నల్ నుంచి మనం ప్యాక్ వేస్తున్నాము, ఇంటర్నల్ నుంచి కూడా మనం మంచిగా వాటర్ లెవెల్స్తో పాటు మంచి ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకుంటున్నాం కాబట్టి మంచి సపోర్ట్ అవుతుందన్నమాట. ఈ విధంగా మీరు అట్లీస్ట్ 3 మంత్స్ కానీ పాటించినట్లయితే మీ స్కిన్ అనేది మంచి గ్లోయింగ్గా ఉంటుందండి. ఓన్లీ ఫేస్ అయినా కాదు, హ్యాండ్స్కి యూజ్ చేసుకోవచ్చు. సన్ ఎక్స్పోజర్ పార్ట్స్ హ్యాండ్స్కి వాడచ్చు, అలానే మనకి పాదానికి కూడా వాడుకోవచ్చు అండి. సన్ ఎక్స్పోజర్ పార్ట్స్ మాట. ఓకేనా. ఈ విధంగా చాలా మందికి షోల్డర్స్ కూడా మనకి బ్లాక్ అయిపోతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు కూడా ఈ ప్యాక్ని కానీ మీరు వేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అనేది మీ సొంతం అవుతుంది. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి హెయిర్కి వచ్చేద్దాం. సో చాలా మందికి ఏజ్తో సంబంధం లేకుండా గ్రే హెయిర్ అనేది చాలా ఎర్లీగా వచ్చేస్తుంది. సో గ్రే హెయిర్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే ఏ విధంగా మనం హోమ్ మేడ్ ప్యాక్స్ వేసుకోవచ్చు అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. వెరీ ఈజీ అండి. చాలామంది హెయిర్ ఆయిల్స్ కూడా మనకి ప్రిపేర్ చేయమని చెప్తున్నారు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో అది చెప్తాను. ఇప్పుడు ఏంటి అంటే,
మనకి లాంగ్ రన్లో బాగుండేలాగా ఒక మంచి హెయిర్ ప్యాక్ చెప్పబోతున్నాను. ఇది ఏంటంటే ఇన్స్టెంట్గా వెంటనే మాత్రం బ్లాక్ రాదు, గ్రాడ్యువల్గా బ్లాక్ వస్తుంది. రిపీటెడ్గా ఈ ప్రాసెస్ అట్లీస్ట్ 15 డేస్కి వన్స్ కానీ అప్లై చేసుకున్నట్లయితే గ్రాడ్యువల్గా అనేది బ్లాక్ వస్తుంది. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఉసిరికాయ ముక్కలు తీసుకోండి, పౌడర్ చేసుకోండి. లేదా మనకి మార్కెట్లో ఆమ్లా పౌడర్ ఉంటుంది కదా, ఆమ్లా పౌడర్ తీసుకోండి 1 టేబుల్ స్పూన్. మార్కెట్లో పౌడర్ మనకి ప్యూరిఫైయా, ఒరిజినల్ కాదా ఇవన్నీ డౌట్స్ ఉంటే సీజనల్ టైంలో ఉసిరికాయని తీసుకొని ముక్కలు చేసి ఎండబెట్టుకొని దాన్ని బాగా డ్రై అయిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకొని స్టోరేజ్ చేసుకుంటే ఎన్నాళ్ళైనా ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఆ విధంగానే ప్రిపేర్ చేసుకోండి. లేదంటే మార్కెట్లో మనకి ఆమ్లా పౌడర్ 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. అలానే ఇందులో మనం ఏం చేస్తామంటే కాఫీ పౌడర్, ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ మనకి 2 టేబుల్ స్పూన్ తీసుకోండి. అలానే బీట్రూట్ జ్యూస్ ఉంటుంది కదా, ఈ బీట్రూట్ జ్యూస్ ఒక హాఫ్ బౌల్ తీసుకోండి. సో ఈ 3 మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఎంతసేపు ఒక 1 అవర్ అలా పక్కన పెట్టుకుని తర్వాత మనం హెయిర్కి అప్లై చేసుకోండి. ఎంత అప్లై చేసుకోవాలని డౌట్ వస్తుంది కదా మీకు. మీకున్న గ్రే హెయిర్, మీకున్న వైట్ హెయిర్ని బట్టి మీరు హెయిర్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో అప్లై చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక 45 మినిట్స్ వరకు అలానే ఉంచేసి తర్వాత చల్ల నీళ్ళతో క్లీన్ చేసుకుని చూడండి. మీ హెయిర్ అనేది గ్రాడ్యువల్గా వైట్ అంతా క్లీన్ అయిపోయి బ్లాక్గా మారుతుంది. సో బయట దొరికే కెమికల్ డైస్ కన్నా ఇది చాలా మంచిది కదండి, ఇది ప్రిఫర్ చేయండి మీరు. సో వెంటనే మాత్రం బ్లాక్ రాదు, గ్రాడ్యువల్గా బ్లాక్ వస్తుందన్నమాట. గ్రే హెయిర్ కంట్రోల్ చేసుకోవాలంటే చాలామందికి ఎక్స్టర్నల్ ప్యాక్తో పాటు మన ఇంటేక్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇంటేక్ ఏంటి అంటే కరివేపాకు మాత్రం ఖచ్చితంగా మీ డైట్లో యాడ్ చేసుకోండి. సో మనం కరివేపాకుని ఏం చేస్తామండి, తాలింపులో తీసి ఇలా తీసి పక్కన పెడుతూ ఉంటాం కదా. సో అలా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే ఒక పౌడర్ చేసేసుకొని మనం కర్రీస్లో యాడ్ చేసుకోండి, లేదా మనకి చట్నీస్ రూపంలో కూడా యాడ్ చేసుకోండి కరివేపాకుని. ఓకేనా? ఈ విధంగా కరివేపాకుని మనం ఇంటేక్ని తీసుకున్నట్లయితే ఇన్నర్ నుంచి కూడా మనం సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది అన్నమాట. ఓకేనా? ఈ విధంగా మీరు కేర్ తీసుకున్నట్లయితే గ్రే హెయిర్ నుంచి మనం చక్కగా దూరంగా రావచ్చు అన్నమాట. అంటే ఎర్లీ స్టేజ్లో రాకుండా. ఓకే, చాలామందికి ప్రాబ్లం మా దగ్గరికి వస్తూ ఉంటారు, మా పార్లర్కి వచ్చే వాళ్ళ దగ్గర కూడా నేను చూస్తూ ఉంటాను. చిన్నపిల్లలు, వాళ్ళు కాలేజ్ అమ్మాయిలే అయినా సరే వాళ్ళకి పాపం గ్రే హెయిర్ వచ్చేస్తూ ఉంటుంది. సో వాళ్ళు ఏదైనా హెయిర్ స్టైల్స్ వేసుకోవాలన్నా కటింగ్ చేసుకోవాలన్నా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకు కూడా నేను ఈ టిప్స్ చెప్తూ ఉంటాను. అంతేకాకుండా హెన్నా పెట్టుకుంటే చిన్నపిల్లలు అంటే బ్లాక్ హెన్నా యూజ్ చేయకుండా నార్మల్ బ్రౌన్ హెన్నా పెట్టుకున్నట్టయితే బాగుంటుంది. సో హెన్నా పెట్టుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే కొంచెం బార్గండీ కలర్ వచ్చింది అనుకోండి హెన్నా అనేది, అప్పుడు స్టైలిష్ లుక్ ఉంటుంది అన్నమాట చిన్నపిల్లలకి, అంటే టీనేజర్స్కి. సో బార్గండీ కలర్ అంటే ఎలా ఉంటుందంటే బీట్రూట్ ఉంటుంది చూసారా మీకు. సో ఆ బీట్రూట్ జ్యూస్ని ఈ హెన్నాలో మొత్తం మిక్స్ చేసుకోనమాట. అంటే జనరల్గా హెన్నాలో మనం ఏం చేస్తూ ఉంటాం అంటే టీ డికాషన్తో మిక్స్ చేస్తూ ఉంటాం కదా, డ్రై అవ్వకుండా ఉండాలంటే పెరుగు యాడ్ చేస్తూ ఉంటాం కదా. సో ఇందులో నేను చెప్పేది ఏంటంటే బీట్రూట్ జ్యూస్ కూడా యాడ్ చేసుకున్నట్లయితే హెన్నాలో మనకి వైట్ హెయిర్ ఎక్కడైతే ఉందో ఆ వైట్ హెయిర్ అంతా మనకి ఇంచుమించు బీట్రూట్ కలర్ వస్తుందన్నమాట. అది చూడడానికి ఎలా ఉంటుంది, లుక్ లైక్ బ్లాక్ కలర్లో ఉంటుంది కాబట్టి కలిసిపోతుంది అన్నమాట. స్పెషల్గా కనిపించదు, బ్రౌన్గా మాత్రం కనిపించదు. ఓకే అండి, ఈ టిప్ కూడా చాలా మందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మందికి చెప్తూ ఉంటాను, వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళందరూ చాలా స్టైలిష్గా ఉందని చెప్తూ ఉంటారు, చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేను చెప్పే టిప్స్ అన్నీ మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ శోభారాణి కేత.